మరి కాసేపట్లో మైలవరం నియోజకవర్గ వైసీపీ నేతల అత్యవసర సమావేశం జరగబోతోంది. పార్టీ ముఖ్య నేతలంతా సమావేశానికి హాజరు కావాలని వైసీపీ ఆహ్వానం పంపింది. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడుతూ ఉండడంతో క్యాడర్ చేజారిపోకుండా వైసీపీ చర్యలు ప్రారంభించింది. మరి కాసేపట్లోనే మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న తిరుపతిరావు ఆధ్వర్యంలో అత్యవసరమైన సమావేశం జరగబోతోంది. వైసీపీ పైన వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఖండించాలని ఇప్పటికే తీర్మానించారు. మరి కాసేపట్లోనే ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ తిరుపతిరావు వైసీపీ క్యాడర్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో జయరాజ్, వసంత కృష్ణ ప్రసాద్ ఎపిసోడ్ ఇప్పుడు మైలవరం నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అనుకోవాలి? సంధ్య, ఈరోజు మైలవరం నియోజకవర్గం వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. వసంత కృష్ణప్రసాద్ నిన్న ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన దాదాపు వైసీపీని వీడినట్టుగానే చెప్పుకోవచ్చు. అక్కడ వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ ప్లేస్ ని తిరుపతిరావుకి కేటాయించినటువంటి పరిస్థితి. దీంతో వసంత కృష్ణప్రసాద్ నిన్న ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ వైసీపీని వీడితే ఏ పార్టీలోకి వెళ్లాలనేటటువంటి అంశం గురించి కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే టీడీపీలో చేరతారనేటటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ స్పష్టంగా దీని గురించి చెప్పినప్పుడు కూడా దాదాపుగా వైసీపీని వీడి ఆయన టీడీపీలోకి చేరతారనేటటువంటి సంకేతాలు అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ కి ఇవ్వగలిగారు. నిన్న ఈ రోజు జరిగిన సమావేశంలో ఇదే అంశం గురించి చర్చించారు. తన భవిష్యత్ కార్యాచరణ గురించి పూర్తి స్థాయిలో 4-5 తేదీల్లో ప్రకటిస్తానని వారం క్రితం ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తాను వైసీపీలో కాకుండా నియోజకవర్గంలో అందరికి అందుబాటులో ఉంటాను, మీ కృష్ణప్రసాద్ గా ఉంటాను, ఏ పార్టీలో చేరేదనేది త్వరలోనే చెబుతానని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వం పైన అమరావతి రాజధాని గురించి మొత్తం మీద అనేక రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నిన్న ఈ రోజు నియోజకవర్గంలో కేడర్తో సమావేశం నిర్వహించిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం దీనిపైన అలర్ట్ అయింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి తిరుపతిరావుని, అదేవిధంగా సమన్వయకర్తగా ఉన్నటువంటి పడబ సురేష్ బాబును కూడా ఆదేశించింది. తక్షణమే నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ తో సమావేశం నిర్వహించడం, క్యాడర్ చేజారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు 4 గంటలకి మైలవరంలో ఉన్నటువంటి క్యాడరు, అదేవిధంగా ముఖ్యమైన నాయకులందరితో కూడా పడబడ సురేష్ బాబు, తిరుపతిరావు కూడా ప్రత్యేకంగా అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతామన్నారు. మొత్తం మీద చూస్తే వసంత కృష్ణప్రసాద్ గత 4.5 సంవత్సరాల్లో ఆయనకి ఏ విధంగా పార్టీలో అండదండలు లభించాయి, నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఎంత నిధులు కేటాయించారు, ఎంత మేర నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలన్నీ గురించి కూడా ఈ రోజు వాళ్ళు ప్రజలకు మరొకసారి వివరించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మంచి గురించి పూర్తి స్థాయిలో ప్రచారం చేయకుండా 4.5 ఏళ్ల పాటు ఆ విధంగా ఉండి ఇప్పుడు ప్రభుత్వం పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి పైన వసంత కృష్ణప్రసాద్ మాట్లాడటాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేయటం, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటామనే భరోసా ఇస్తూ రాబోయే ఎన్నికలకు సన్నద్దం చేసే ప్రక్రియను చేపట్టబోతున్నారు. సంధ్య, అయితే జయరాజ్, మనం ఇందాక చూసినట్లయితే వసంత కృష్ణ ప్రసాద్ అంటే వైసీపీ పరిపాలన గురించి, సీఎం గురించి చాలా మాట్లాడడం జరిగింది. ఆయన జర్నీ గురించి కూడా చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను చాలా కష్టపడాల్సి వచ్చినట్టుగా ఆయన మాట్లాడారు కదా. వీటన్నిటినీ కూడా ఇప్పుడు వైసీపీ జరగబోయేటువంటి ఈ సభ ద్వారా లేదా ఇప్పుడు జరిగే క్యాడర్ మీటింగ్ ద్వారా ఏమైనా ఖండించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? తప్పకుండా ప్రత్యేకంగా దాని గురించి ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాము, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్దమవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కోసం. దీంతో పాటు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, వసంత కృష్ణప్రసాద్ గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి అసంతృప్తి వ్యాఖ్యలు గురించి కూడా గమనిస్తా ఉన్నారు. అధిష్టానం అయితే ఈరోజు స్పష్టమైనటువంటి సంకేతాలు పంపింది. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్తకి అండగా ఉండాలి. వసంత కృష్ణప్రసాద్ లేకపోయినంత మాత్రాన వైసీపీ కేడర్లో ఏ విధమైనటువంటి అధైర్యం గాని, అపోహలు గాని కలగడానికి వీలు లేదని చెప్పేసి నియోజకవర్గానికి కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జిగా నియమితులైన తిరుపతిరావుకి సమన్వయకర్తగా ఉన్నటువంటి పడమటి సురేష్ బాబు కూడా ఆదేశాలు జారీ చేసింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వసంత కృష్ణప్రసాద్ ఉన్నా లేకపోయినా పార్టీ ఉంటుంది, పార్టీ
కొనసాగుతుంది. పార్టీకి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటుంది. ఇప్పుడు ఏ విధమైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మైలవరం నియోజకవర్గంలో చేపడుతున్నారో అదే విధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాము. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటామనే భరోసా ఇవ్వడం కోసం పడమటి సురేష్ బాబు తిరుపతి రామని ఆదేశించి ఆ విధంగా భరోసా ఇవ్వడం కోసం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తని పార్టీలో ఉంటూ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి గుర్తింపు గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చే దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు వసంత కృష్ణప్రసాద్ అటు ముఖ్యమంత్రి పైన పరిపాలన పైన అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పైన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండించడం, ఈ మేరకు మీడియాతో మాట్లాడి ఆ వ్యాఖ్యలన్నీ కూడా ఖండించే దిశగానే ఈ రోజు జరిగేటటువంటి అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. సంధ్య. రైట్ జయరాజ్.